సాల్వెంట్స్ యూస్ చేశారు. అవి వచ్చి లిక్విడ్ హైడ్రోజన్ అండ్ ఈ లైన్స్ ఎల్లో లైన్స్ ఎలా ఉంటాయి ప్యారల్గా ఉన్నాయి. ఈ రెండు ఒకటి లాగా ఈ పర్టికులర్గా మొత్తం అన్ని కలిపి చూస్తే క్లాస్ క్లాస్గా కనిపిస్తుంది కదా. చూడండి ఇప్పుడు క్లాస్ అదే ఇక్కడ చూడండి ఈక్వల్ ఏది పెద్దదా పెద్దదా అదే కోదా సేమ్ బ్యాగ్ చూడండి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కానీ మీరే స్కెచ్ చేశారా? మళ్ళీ చేశారు మేము ఏదో కలర్స్ లాగా ఒకటి అనమాట. ఓకే 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 అదే తెలుసుకోండి. ఈ రెండు లైన్స్ సేమేనా? సేమ్ సేమ్ సేమే అంత క్లియర్గా కనిపిస్తుంటే సేమ్. సరే దీనిగా చెప్పండి ఏం చెప్పండి. రెండు ఈ రెండు లైన్స్ రెండు సేమ్ సేమ్ ఈ రెండు లైన్లు లైన్స్ సేమ్ యారోస్ డిఫరెంట్. ఇది చూడండి చూడండి అదే పెద్ద ఉంది అదే పెద్ద చూడండి దీని ఇన్నర్ రింగ్ దీని అవుతారు రింగ్ సేమ్. అవును ఆ లోపల ఒకటి వల్ల బయట ఒకటి వల్ల కనిపిస్తుంది అని రెండు సేమే. బట్ సైజ్ సైజ్ సింగిల్ రింగ్ అయినా సేమ్గా ఉంది ఈక్వల్ కాదు. ఈ రెండు రింగ్స్ ఏది సేమ్ కావాలండి ఏది సేమ్ కావాలని చెప్తాను చూసి చూడాలి. బట్ దీని అవుట్ డిజైన్ చేశారు How to identify artistic? So how is this? So grading, right? Differential grading. Number of slates. Grading. స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ అనమాట. ఇప్పుడు నార్మల్గా బయట స్ట్రీట్ లైట్స్ అన్న వాళ్ళని ఏం చేస్తాము, ఎవరైనా పవర్ సప్లై దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆన్ చేస్తే ఫ్యూచర్స్ పెట్టే ఉంటుంది. కానీ అలా లైట్ డిటెక్టర్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ బయట అయితే ఎలా ఉండేదా లైట్ అవసరం లేదు స్ట్రీట్ లైట్స్ కాబట్టి ఆన్ అవుతుంది. కొంచెం కొంచెంగా చీకటి పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిగా లైట్ పెట్టండి. చీకటి పడినప్పుడు ఆన్ అయిపోతుంది తర్వాత లైట్ వస్తుంది. ఇది వెదర్ చేంజెస్ లో బాగా యూస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు వెదర్ డార్క్ అయిపోతుంది ఇంకా వెహికల్స్ వెళ్ళడానికి అలాంటప్పుడు స్ట్రీట్ లైట్స్ ఆటోమేటిక్గా సెన్స్ చేసి ఆన్ అయిపోతుంది. కరెంట్ సప్లై సోలార్ బ్యాటరీ అంత బ్యాటరీ చాలా సెన్సార్ పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఇది సప్లై కోసం బ్యాటరీ పెట్టాం అంటే సెన్సార్స్తో చేస్తే సెన్సార్ చేస్తే హైలైట్ చేస్తాం. లైట్ మెయింటైన్ యాక్సెస్ డివైసెస్. ఈ డివైసెస్ ద్వారా యూజ్ ఏముంది, మనం మామూలుగా అటెండెన్స్ చేస్తాం కదా. అటెండెన్స్ ఏ మెథడ్ చేస్తారు, మామూలుగా అయితే మామూలుగా యూజ్ చేసుకుంటారు. ఇది హైటెక్ టెక్నాలజీలో వన్ టైప్. ఫస్ట్ టైప్ ఏమంటే మన దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. ఐడెంటిటీ కార్డ్స్ ఈ షేప్లో ఉంటాయి. ఇక్కడ మొబైల్ షాప్ కూడా వస్తుంది. ఈ ఐడెంటిటీ కార్డ్స్ లోపల ఒక చిప్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది అక్కడ. ఆ చిప్కి ఏమంటే యూనిక్ కోడింగ్ అనేది ఇచ్చి ఉంటాం. ఆ యూనిక్ కోడ్ ఒక్కో దానికి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. ఆ యూనిక్ కోడ్ ఎలా ఉంటుంది, ఐడి నెంబర్ కన్సిస్ట్ అయి ఉంటుంది. ఐడి నెంబర్ కన్సిస్ట్ అయి ఉంటుంది ఆ యూనిక్ కోడ్. మనం ఎప్పుడైతే ఇది సెన్సార్ ట్యాగ్ సెన్సార్ వాటికి ఐడెంటిటీ కార్డు తీసుకొస్తాము, ఆటోమేటిక్గా ఆ కోడ్ని క్యాలిక్యులేట్ చేసిన ప్రాసెసర్ నుంచి రీడర్కి వస్తుంది. రీడర్ ఏం చేస్తుంది, రీడర్ వచ్చి ఐడి నెంబర్ స్టోర్ చేసింది. అంటే ఆల్రెడీ అటెండెన్స్ పడింది అని అర్థం. అటెండెన్స్ పడింది అదంతా కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. నువ్వు ఇంత ఎంతకు వచ్చావు వెళ్ళేటప్పుడు ఐడెంటిటీ కార్డు